వెల్కమ్ బ్యాక్. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న రైతు భరోసాపై బిగ్ అప్డేట్ ఇచ్చారు మంత్రి. ఈ పథకం ద్వారా రైతులు పంట సాగుకు ఎంతో అవసరంగా ఆర్థిక సహాయం అందుతుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదలకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. రైతు భరోసా కింద మొత్తం 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి తొలి విడుదల 4,500 కోట్లు, మిగతావి వచ్చే నెలలో విడుదల చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. చైర్మన్ స్వేరింగ్ ఇన్ సెరమనీలో రైతులకు ఒక భరోసా ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఆదుకుంటుంది. ఎట్లనైతే రుణమాఫీ చేసి 23,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా 23,000 కోట్లు ఖర్చు పెట్టిందో, ఈరోజు ఈ నెలలో 4,500 రూపాయలు రైతు భరోసా కూడా ఇప్పించడం జరుగుతుంది. వచ్చే నెలలో కూడా 4,500 కోట్లు, అంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లోనే రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజల కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. సన్నవడ్లు పండించే 90% రైతులకు బోనస్ కూడా అందిస్తున్నట్లు వివరించారు మంత్రి వివేక్. నిత్యం రైతుల సంక్షేమం అన్నట్లుగానే తమ ప్రభుత్వం నడుస్తుందని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు అయిన వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం రైతన్నల కోసం కృషి చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు చేశారు. డీసీఎంఎస్, ఐకేపీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మొత్తం మార్కెట్ కమిటీ పైన ఉంటుందని గుర్తు చేశారు. అలాగే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం తన తండ్రి ఎంతో కృషి చేశారని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 11,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చిందన్నారు. కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులో కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల నియోజకవర్గ రైతులు పంటలు మునిగిపోయాయి, నష్టపోయాయన్నారు. స్వేరింగ్ ఇన్ సెరమనీలో రైతులకు ఒక భరోసా ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఆదుకుంటుంది. ఎట్లనైతే రుణమాఫీ చేసి 23,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా 23,000 కోట్లు ఖర్చు పెట్టిందో, ఈరోజు ఈ నెలలో 4,500 రూపాయలు రైతు భరోసా కూడా ఇప్పించడం జరుగుతుంది. వచ్చే నెలలో కూడా 4,500 కోట్లు, అంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లోనే రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న రైతు భరోసాపై బిగ్ అప్డేట్ ఇచ్చారు మంత్రి. ఈ పథకం ద్వారా రైతుల పంట సాగుకు ఎంతో అవసరంగా ఆర్థిక సహాయం అందుతుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదలకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. రైతు భరోసా కింద మొత్తం 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి తొలి విడుదల 4,500 కోట్లు, మిగతావి వచ్చే నెలలో విడుదల చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు. స్వేరింగ్ ఇన్ సెరమనీలో రైతులకు ఒక భరోసా ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఆదుకుంటుంది. ఎట్లనైతే రుణమాఫీ చేసి 23,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా 23,000 కోట్లు ఖర్చు పెట్టిందో, ఈరోజు ఈ నెలలో 4,500 రూపాయలు రైతు భరోసా కూడా ఇప్పించడం జరుగుతుంది. వచ్చే నెలలో కూడా 4,500 కోట్లు, అంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లోనే రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. చైర్మన్
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజల కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. సన్నవడ్లు పండించే 90% రైతులకు బోనస్ కూడా అందిస్తున్నట్లు వివరించారు మంత్రి వివేక్. నిత్యం రైతుల సంక్షేమం అన్నట్లుగానే తమ ప్రభుత్వం నడుస్తోందని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ రైతన్నల కోసం కృషి చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు చేశారు. డీసీఎంఎస్, ఐకేపీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మొత్తం మార్కెట్ కమిటీ పైన ఉంటుందని గుర్తు చేశారు. అలాగే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు కోసం తన తండ్రి ఎంతో కృషి చేశారని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 11,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చిందన్నారు. కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులో కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల నియోజకవర్గ రైతులు పంటలు మునిగిపోయి నష్టపోయాయన్నారు.